నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. రాష్ట్రంలో అనేక రకాల ఎన్నికలు ఉంటాయి. దాంట్లో భాగంగా పిఆర్టీయూటీఎస్ అంటే ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఎన్నికలు కూడా ఉంటాయి. దాంట్లో భాగంగానే గతంలో జరిగిన ఏవైతే జిల్లాల వారీగా ఎన్నికలు ఉన్నాయో దాంట్లో దాదాపు 3 సార్లు పోటీ చేసి 4వసారి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి కర్రు సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా నుండి ఆయన అధ్యక్ష బరిలో మన ఏకగ్రీవంగా అయితే ఎన్నికయ్యారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆ టీచర్లకు ఏదైతే సమస్యలు ఉంటాయో వాటిపైన అనేక మార్లు కొట్లాడుతూ ఆయన్నే సరైన నాయకుడు అని చెప్పేసి ఆయన అయితే పెద్దపల్లి జిల్లా నుండి ఏకగ్రీవం అయితే చేసేసారు. ఆయన కొట్లాడిన ఇప్పటి వరకు పోరాటం చేసినటువంటి సమస్యలు, ఇంకా వాళ్ళ ముందున్నటువంటి సమస్యలు ఏందో ఆయన నుండి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, చెప్పండి. దీంట్లో కూడా పెద్దపల్లి జిల్లా నుండి దాదాపు 4వసారి మీరు ఎన్నిక కావడం, అంటే ఈ ఎన్నికల్లో కూడా బలమైన అంటే రాజకీయంగా ఎలాంటి పోటీ ఉంటుందో ఇందులో కూడా అదే పోటీ ఉంటుంది. మీరు 4వసారి విజయం సాధించడం ఎట్లా అనిపిస్తూ ఉంది? నేను 2017లో మొదటిసారి మరి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత, ఎందుకంటే ఉమ్మడి జిల్లా చాలా విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది, అప్పుడు మరి అంత దూరం పనిచేస్తామా లేదా అని చెప్పేసి కొంత ఓపిక పట్టడం జరిగింది. 2005 నుంచి మండల కార్యవర్గం నుంచి మొదలైన నా ప్రస్థానం 2017లో జిల్లా అధ్యక్షునిగా ఒక ప్రత్యేక ప్యానెల్ ద్వారా మరి అప్పుడు పోరాడి ఒక అద్భుత విజయాన్ని ఆనాడు అందుకొని 3 పర్యాయాలు ఎన్నికల్లో గెలిచి ఈ 4వ టర్ము మరి అందరూ ఒక మంచి నేతని మనం ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చెప్పేసి మరి ఇటీవల సెప్టెంబర్ 1న జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఏకగ్రీవమైనటువంటి విజయాన్ని నాకు సాధించి పెట్టడం జరిగింది. ఆ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటున్నాను. ఓకే అన్న, అసలు ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఇంకా ఏ బాధ లేదు, ఏ టెన్షన్ లేదు, వాళ్ళకి ఏ సమస్య లేదు, జీవితం సాఫీగా గడిచిపోతుంది అంటూ ఉంటారు గ్రామాల్లో. అయితే ఈ ప్రభుత్వ టీచర్లకు కూడా సమస్యలు ఉంటాయి అన్న? మరి చాలా సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు. రోజు బడికి వెళ్ళి మనం పాఠం చెప్తున్నాడు, మరి సమాజంలో చాలామంది అనుకుంటారు సార్ వెళ్ళి కుర్చీలో కూర్చొని చాలా జీతం తీసుకుంటారు అనేటువంటి జెలసీ ఫీలింగ్ ఉంటుంది. కానీ అనేక మానసిక సమస్యల్ని అధిగమిస్తేనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థికి బోధన చేయగలుగుతాడు ఉపాధ్యాయుడు. తన ఆర్థిక పరిస్థితిని, తన కుటుంబ పరిస్థితులని విద్యార్థి ముందు తెలియకుండా చేస్తూ ఆ విద్యార్థిని సమాజంలో ఒక మంచి పౌరునిగా తయారు చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉపాధ్యాయుడు. ఓకే అన్న, దాదాపు 4 సార్లు అధ్యక్షునిగా ఉన్నారు. గతంలో మండల బూత్లో కూడా పనిచేశారు. మీరు ఎక్కువ టీచర్ల సమస్యల పైన అంటే మీరు ఎక్కువ గమనించిన సమస్యలు ఏంది, మీరు పోరాటం చేసి సాధించిన విజయాలు ఏందన్న? పిఆర్టీయూటీఎస్ సంఘం ద్వారా దాదాపు 52 ఏళ్ళ పైగా మరి ఈ సంఘం ఏర్పడింది. ఒక గొప్ప సంఘం. బతకలేక బడి పంతులు అనే కాలం నుంచి ఈరోజు ఒక మంచి లగ్జరీ కార్లలో పాఠశాలకి మరి టీచర్లు వచ్చే విధంగా సౌకర్యాలు సాధించి పెట్టడమే కాకుండా ఒక మంచి ఆత్మగౌరవంగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా ఒక ఉపాధ్యాయుని వైపు చూసి మరి వాళ్ళు బాగా బతుకుతున్నారు అనే విధంగా మరి చేసినటువంటి సంఘం పిఆర్టీయూటీఎస్. అనేక జీవోలు అంటే ఒకనాడు ఒక జీవో వచ్చిందంటే పిఆర్టీయూటీఎస్ సంఘం ద్వారానే వస్తుందనేటువంటి పేరు ఉపాధ్యాయ వర్గంలో ఇప్పటికీ ఉంది. మరి అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఒక సైనికునిగా పనిచేసేటువంటి తత్వం పిఆర్టీయూ సంఘంలో ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మీరు సాధించిన అంటే మీరు ప్రత్యేకంగా మీ పెద్దపల్లి జిల్లా మీ తోటి ఉపాధ్యాయులకు మీరు సాధించి పెట్టిన విజయాలు ఏంటంటే ఏం చెప్తారన్న? మామూలుగా ఒక నాయకుని వైపు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ వీళ్ళు ఏ విధంగా చూస్తారు అంటే 24 గంటలు అందుబాటులో ఉండాలి. రాత్రి 12 గంటలకు సమస్య రావచ్చు, 2 గంటలకు రావచ్చు, స్కూల్ టైంలో రావచ్చు. ఎప్పుడు సమస్య వచ్చినా 24 గంటలు స్పందించి మరి ఆ సమస్యను సాధించే విధంగా అవసరమైతే రాష్ట్ర శాఖకి మరి ఆ సమాచారాన్ని చేరవేసి అదేవిధంగా అధికారులకి విషయాన్ని సంపూర్ణంగా వివరించి ఏ సమస్య వచ్చినా మరి దాన్ని 100% సాధించే విధంగా మరి ముందున్నాం. అదేవిధంగా 100కు 100 ఏ నాయకుడు సాధించలేడు, కానీ దాంట్లో మ్యాక్సిమం కార్యకర్తకి కానీ ఉపాధ్యాయునికి కానీ మరి నా నాయకుడు నాకు ఈ పని చేసి పెడుతున్నాడు, సరే కొన్నిసార్లు చేయకున్నా దాని గురించి ప్రయత్నం చేసిండు అనేటువంటి నమ్మకాన్ని ఇప్పటి వరకు నా కార్యకర్తల్లో ఉపాధ్యాయుల్లో ఇవ్వగలిగిన అని చెప్పడానికి సంతోషపడుతున్నాను. ముందు అంటే రాష్ట్ర కార్యవర్గం ఎన్నికలు కూడా ఉన్నాయని చెప్పేసి వినిపిస్తుంది. అటువైపు ఏమైనా ఆలోచన ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే
నాకు ఈ లీడర్షిప్ అనేది ఒక ప్యాషన్గా ఎన్నుకున్నాం. ఇంట్లో మా కుటుంబ సభ్యులు కూడా చెప్తారు, ఎందుకురా టీచరు బాగా మంచి పేరు ఉంది, నేను ఒక మంచి ఫిజిక్స్ ఉపాధ్యాయుని, మరి విద్యార్థుల నుంచి కూడా మంచి అవి కోరికలు వస్తూ ఉంటాయి నేను టీచర్గా ఉండాలని. కాకపోతే ఒక 15-20 సంవత్సరాలు మంచి ఉపాధ్యాయునిగా పనిచేసిన మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రశాంతంగా బోధన చేయాలంటే ఒక కష్టపడే నాయకుడు ఉండాలి అని చెప్పేసి మరి ఆ నాయకత్వ లక్షణాల గురించి మరి సంఘ శ్రేయస్సు గురించి త్వరలో పోటీకి కూడా నేను సిద్ధమవుతూ మరి ఈ పోటీ కూడా ఎలాంటి రహస్య ఎజెండా లేకుండా రాష్ట్ర నాయకత్వ ఆశీస్సులతోటి మేము వేసేటువంటి ప్రతి అడుగు కూడా మా రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తూ మరి ఈ పోటీలో ముందుంటున్నాం. ఓకే, ఒక జిల్లా అంటేనే బాగా బర్డెన్ ఉంటుంది మీకు, అసలు రాష్ట్రం మొత్తం అని చెప్పేసి అంటే ఆ రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా అంటే మీ దృష్టిలో ఉన్నాయా? ఆ సమస్యలపైన ఏ రకంగా పోట్లాడే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికీ చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అంటే కొన్ని ఈ మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ చాలా భారీ ఎత్తున మరి కోర్టు కేసులను కూడా భయపడకుండా పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి PRTU-TS పెద్దపల్లి జిల్లా శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటూ మరి ఇంకా చాలా పెండింగ్ సమస్యలు ఈరోజు మనం అనేక పెండింగ్ బిల్స్, ఇప్పుడు ఉపాధ్యాయులు ZPGPFలో తమ సొమ్మును దాచుకుంటారు. ఆ సొమ్మును తన ఇల్లు కట్టుకున్నప్పుడు లేకుంటే కుటుంబంలో కుమార్తె వివాహం జరిగినప్పుడు ఒక 70% దాని నుంచి డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ బిల్లు చేసి పెట్టి మనం పంపినా కానీ 3-4 సంవత్సరాలు దాటినా ఆ బిల్లు ఈక్యూబేర్లో ఉంటుంది, ఇక్కడ శాంక్షన్ అవుతుంది కానీ ఈక్యూబేర్ నుంచి ఆ పైసలు రాకుండా మరి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ప్రభుత్వమే EHS పథకం ద్వారా మరి క్యాష్లెస్ వైద్యాన్ని అందించాలి, కానీ ఆ రకంగా అందించకుండా తను ఏదో 2-3 లక్షలు హాస్పిటల్లో ఖర్చు పెట్టి మళ్ళీ ఆ బిల్లు రావాలంటే మెడికల్ బోర్డు నుంచి తనకి బిల్లు రావాలంటే ఒక 6 నెలల సమయం పడుతుంది. మళ్ళీ 6 నెలలు వచ్చిన తర్వాత ఆ బిల్లు చేయడానికి 1 నెల సమయం పడుతుంది. మళ్ళీ ఆ బిల్లు చేసినాక కూడా 3-4 సంవత్సరాలు మరి దానికి మోక్షం లేకుండా ఉండడం వల్ల ఈరోజు ఉపాధ్యాయులు మరి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. మరి అదే కాకుండా 4 DAలు పెండింగ్లో ఉన్నాయి. మరి 6 నెలలకోసారి ధరలకు అనుగుణంగా మరి ఉపాధ్యాయుల ఉద్యోగుల స్థితిగతుల్ని మరి ఒక బ్యాలెన్స్ చేయడానికి ధరల సూచన అనుగుణంగా మరి భారతదేశ ప్రభుత్వం DAని అనౌన్స్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా కొంత గణాంకాలతోటి DAలను మంజూరు చేయాల్సి ఉంది. మరి ఇప్పటి వరకు చరిత్రలో ఏ రోజు 2 DAలు కూడా పెండింగ్లో ఉన్నటువంటి సందర్భాన్ని నేను చూడలేదు, కానీ ఈరోజు 4 DAలు పెండింగ్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా CPS రద్దు, అదేవిధంగా 2003 ఉపాధ్యాయులకి OPS కేంద్రంలో ఆల్రెడీ మెమో ఇచ్చి ఉన్నది. ఏది 2004 తర్వాత ముందు నోటిఫికేషన్ వచ్చి 4 తర్వాత నియామకమైనటువంటి వాళ్ళకి పాత పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, అది దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం అన్నట్టు మరి కేంద్రం నుంచి మెమో జారీ చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వైపు ఇప్పటికీ చూడలేదు. అదేవిధంగా అనేక పెండింగ్ సమస్యలు, ఏది మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 హెడ్ ద్వారా శాలరీస్ కానీ, అదేవిధంగా KGBV సమగ్ర శిక్ష కింద పనిచేసే CRP లాంటి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకి మినిమం టైం స్కేల్ ఇప్పించడం కానీ ఇంకా అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి. మరి దాని పట్ల సంఘం కూడా చాలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ ఉంది. ఇటీవలనే ఎంప్లాయీ JACలో కూడా భాగస్వామ్యం తీసుకొని రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ కలిసి ఒక JACగా ఏర్పడి మరి ప్రభుత్వానికి ముందైతే ప్రాతినిధ్యం చేస్తున్నారు. మరి ప్రభుత్వం అనుకూలంగా స్పందిస్తుందని కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ స్పందించకుంటే ఖచ్చితంగా అది ఉద్యమ రూపం దాల్చుతుంది. అంటే ఈ సమస్యలు ఉన్నాయని చెప్తా ఉన్నాను. ఈ సమస్యల పైన అంటే ఇప్పటి వరకు ఏమన్నా అధికారులను కలిసే ఆలోచన కానీ లేదంటే కలిసి పరిష్కారం చూపమని చెప్పేసి మీరు ఎవరికైనా అర్జీ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? చాలా సందర్భాల్లో మా రాష్ట్ర శాఖ కానీ మా ఎమ్మెల్సీలు కానీ అనునిత్యం పాఠశాలలో ఉపాధ్యాయుడు ఏ విధంగానైతే పాఠశాలకు వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా బోధన చేస్తాడో మరి మా రాష్ట్ర నాయకత్వం మరియు ఎమ్మెల్సీలు మరి ఉదయం వారు మొదలుపెట్టి సాయంత్రం దాకా ఈ సమస్యల మీదనే మరి ప్రతిరోజు అనేక ప్రాతినిధ్యాలు చేసినటువంటి సందర్భం ఉంది. మరి ప్రభుత్వంతో మమేకమవుతూ ఈ సమస్యల సాధనలో ఇంకా ముందుకు వెళ్తున్నటువంటి సంఘం PRTU-TS. ఓకే, అంటే పెద్దపల్లి ముచ్చటకి వెళ్తే పెద్దపల్లిలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి గతంలో కూడా అన్నారు. అంటే ఏ సమస్యలు అన్న పెద్దపల్లిలో
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏంది, దానిపైన మీరు పరిష్కార దిశ ఏమైనా చూపించాలనుకుంటే ఏ రకంగా చూపిస్తారు? ఇప్పుడు ఈ రోజు జరిగిన విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. పెద్దపల్లి జిల్లానికి వస్తే ఇటీవల కలెక్టర్ గారు ఒక నిబంధన ఉపాధ్యాయులకు పెట్టడం జరిగింది. అది ఏంటిది అంటే ఉదయం 7 గంటలకు ఏ ఉపాధ్యాయుడు హాజరైండు, ఏ ఉపాధ్యాయుడు సెలవులో ఉన్నాడని చెప్పేసి ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మరి సమాచారం స్ప్రెడ్షీట్ ద్వారా వాట్సాప్ చేయాల్సినటువంటి ఒక నిబంధన ఉంది. మరి 9 గంటలకు పాఠశాల ప్రారంభమైతే 2 గంటల ముందు ఏ ఉపాధ్యాయుడు వస్తాడు, ఏ ఉపాధ్యాయుడు రాడు అని చెప్పేసి మరి జోష్ అని చెప్పే విధంగా ప్రధాన ఉపాధ్యాయుల్ని ఒత్తిడి గురి చేసేటువంటి సందర్భం ఉంటే ఈరోజు నేను రాష్ట్ర శాఖ అధ్యక్షులను కలిసి వారికి ప్రాతినిధ్యం చేస్తే వారు తమ లెటర్ హెడ్ ద్వారా విద్యాశాఖ సంచాలకులు గారికి మరి ఒక లెటర్ని మా ద్వారానే పంపించడం జరిగింది. మరి అది ఈరోజు సాల్వ్ అవుతుందని చెప్పేసి ఆశాభావంతో ఉన్నాం. ఓకేనా, రాష్ట్రం అని చెప్పేసి అంటే ఇటు రాజకీయాల్లో ఏదైతే ఆధిపత్య పోరు ఉంటుందో అటు మీ వ్యవస్థలో కూడా ఆధిపత్య పోరు ఉంటుంది. అది స్వయంగా మేము చూసినాము. ఆ ఆధిపత్య పోరును అధిగమించి ఒక బీసీగా నువ్వు నిలబడగలుగుతావు? మామూలుగా ఈ బీసీ ఇంకో కమ్యూనిటీ అనేది పిఆర్టీలో ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే మేధావి వర్గంగా ఒక ఉపాధ్యాయ నాయకునిగా ఎదుగుతున్నటువంటి నేను ఇట్లాంటి చిన్న ఆలోచనలకు వెళ్ళను. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల నుంచి కూడా మరి ఏ సామాజిక వర్గ నాయకుడు ఉన్నా మేము ఏం సమస్య చెప్పినా మరి వాళ్ళు స్పందించారు. మేము కూడా ఏ నాయకుడిని ఎమ్మెల్సీగా నిలబెట్టినా మరి మేము పనిచేయడం జరిగింది. కాకపోతే చాలా కాలం నుంచి బీసీ నాయకుడు రాష్ట్ర నాయకత్వంలో లేడు అనేటువంటి అపవాదు అయితే ఉంది. దాన్ని త్వరలో అధిగమిస్తారని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. 317 జీవో విషయంలో కూడా మరి అనేక మంది స్థానికత కోల్పోయి దూర ప్రాంతంలో మరి ఒక సంతోషకరమైన వాతావరణంలో కాకుండా అశాంతిగా మరి అక్కడ బోధన చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మరి దాని గురించి ఉపసంఘం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా 13 జిల్లాల స్పౌజులను కూడా మరి సొంత జిల్లాలకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ దాని మీద ఇంకా క్లియర్గా ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మరి దాన్ని కూడా వెంటనే ప్రభుత్వం ఉపసంఘం రిపోర్ట్ ఇచ్చి వారందరినీ సొంత జిల్లాలకి చేర్చే విధంగా కూడా సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఓకేనా, మీ దాంట్లో ఆధిపత్య పోరు ఉండదని చెప్పేసి అన్నారు. అలాగే మీరు కూడా గతంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జిల్లా అధ్యక్షుడిగా. అట్లాగే రాష్ట్ర వర్గంలో కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఏమైనా ఉందా, లేదంటే పోటీ ఉండబోతుందా? అయితే మామూలుగా ఒక వ్యక్తి అక్కడ ఒక టర్మ్ ఉన్నారు అనుకుంటే అక్కడ వ్యక్తి ఉంటే పోటీ జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రత్యేక పరిస్థితి ఏంటి అంటే మా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి గారు గత నెలలో రిటైర్ కావడం జరిగింది. కాబట్టి ఆ పోస్ట్ అనేది ప్రధాన కార్యదర్శి పదవి అనేది వేకెంట్ కావడం ద్వారా మామూలుగా పిఆర్టీలో కింది నుంచి మీది దాకా ప్రతి నాయకుడు ఒక మంచి నైపుణ్యంతో ఉన్నవాడే ఉంటాడు. కాబట్టి అందరికీ కూడా నేను ప్రధాన కార్యదర్శి అయితే బాగుండు అనేటువంటి కోరికతోటే ముందుకు వస్తారు. కాబట్టి మరి పోటీ చాలా తీవ్రంగా ఉంది. కానీ నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది మా రాష్ట్ర నాయకత్వం మీద, అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్సీల మీద, ఆ అధినాయకత్వంలో ఉండేటువంటి అందరి వ్యక్తుల మీద నాకు ఒక విశ్వాసం ఉంది. మరి నన్నే ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తారని చెప్పేసి మరి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళని అప్పీల్ కూడా చేస్తూ ఉన్నాం మీ ద్వారా. ఒకవేళ మీరు రాష్ట్రంలో పోటీ చేస్తే మీ తోటి ఉపాధ్యాయులు కావచ్చు, ఎంతోమంది ఉపాధ్యాయులు చూస్తూ ఉంటారు వీడియో, వాళ్ళకు మీరు ఏం సందేశం ఇస్తారు? వాళ్ళకు మీరు ఏ రకంగా మిమ్మల్ని ఎన్నుకునేందుకు, అంటే మీరు ఏం చేస్తారు వాళ్ళ కోసం, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలంటే మీరు ఏం చెప్తారు? నేను ప్రధానంగా పిఆర్టీయూటీఎస్ సంఘం మరి శ్రేయస్సు గురించి పోటీలో ఉండాలనుకుంటున్నాం. మరి ఇది ఎందుకు అంటే గతంలో నేను ఈ 7 సంవత్సరాల నుంచి రాష్ట్ర నాయకత్వంతో అక్కడ ఉన్నటువంటి అగ్రనాయకత్వంతో చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాం. అక్కడ కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది. ఒక నాయకునికి ఇంకో నాయకునికి చెప్పుడు మాటల ఇంకోట జరిగి అనేక మంది నాయకులు వెళ్ళిపోవడం, కొద్దిమంది రావడం, కొద్దిమంది పోవడం, దాని ద్వారా సంఘం మీద
మరి భారం పడుతూ ఒక ప్రబల శక్తిగా ఉన్నటువంటి సంఘం మరి రేపటి రోజు 2 ఎమ్మెల్సీలని గెలవాలి అంటే ఒక సమన్వయకర్త ఉన్నటువంటి, అంటే ఎక్కడ నేనేమై అవుతానో అని కాకుండా సంఘాన్ని ఒక మంచి పొజిషన్లో ఉంచాలి. అంటే ఒక నాయకుడు ఏం చేస్తాడు, రాష్ట్ర నాయకత్వంలోకి వస్తే నేను రేపు ఎమ్మెల్సీ కావన్నా, ఇంకా పెద్ద నాయకుని కావన్నా అని చెప్పేసి బ్రెయిన్లో ఒకటి పెట్టుకొని అది ఇంకో దానికి పోటీగా ఎవరైనా వస్తే వాళ్ళని బయటికి పంపించేటువంటి ఆలోచనలో చాలా జరుగుతాయి. కానీ నా లక్ష్యం ఏంటంటే నేను ఏమైపోయినా మంచిదే కానీ సంఘం మరి దీనికి ఒక పేరుంది, మునగాళ్ళ సంఘం అనేటువంటి పేరుంది. ఆ మునగాళ్ళ సంఘంగానే ఉండాలి. అదే కోణంలో ఒక సమన్వయ కర్తగా మరి ఒక సైనికులుగా సంఘానికి ఉన్నన్ని రోజులు మరి పనిచేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ముందుకు వస్తూ ఉన్నాం. ఓకేనా, అంటే ఎమ్మెల్సీ అంటే నాకు అంటే మీరు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా ఉందో, ఉమ్మడి కరీంనగర్, మెదక్, అలాగే నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. అంటే మీ యూనియన్ నుండి ఎవరైనా పోటీలో ఉండబోతున్నారా? మాది అంటే ఎప్పుడు కానీ మా సంఘ బైలా ప్రకారం 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల నిర్ణయం మేరకే మరి ఎమ్మెల్సీ మ్యాండేట్ అనేది డిక్లేర్ అవుతుంది. అది మనం ఇప్పుడే చెప్పరాదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ గారు కూరా రఘుత్తం రెడ్డి గారు మరి 24 గంటలు అందరూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఒక మంచి నాయకునిగానైతే ఇప్పుడు కొనసాగుతున్నారు. మరి వారికి రావాలని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. కానీ నిర్ణయం మాత్రం 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు రాష్ట్ర నాయకత్వం మరి బైలా ప్రకారం ఒక పద్ధతి ఉంటుంది. పిఆర్టీలో ప్రజాస్వామ్యయుతంగానే బైలా ప్రకారమే అన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ రకంగా నిర్ణయం జరుగుతుంది. ఓకే, ఫైనల్గా ప్రభుత్వానికి అంటే మీకు ఉన్న సమస్యలపైన ప్రభుత్వానికి ఏదైనా తెలియజేయాలంటే, లేదంటే ప్రభుత్వాన్ని దృష్టికి మీరు ఏదైనా మీ సమస్యలు తీసుకోవాలంటే ప్రధానంగా తీసుకెళ్లే సమస్యలు ఏంది, అవిటి పరిష్కారాలు అయితే లాభాలు ఏంది? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఉపాధ్యాయుడు పాఠశాలలో ప్రశాంతంగా పనిచేయాలి అంటే అతనికి బయట ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్య ఇబ్బందులు కానీ, తదితర భవిష్యత్ ఇబ్బందులు కానీ ఉండకుండా ఉండాలి అంటే ఇంతకుముందు నేను చెప్పినటువంటి పెండింగ్ బిల్స్ కానీ, ఈహెచ్ఎస్ పథకం కానీ, సిపిఎస్ రద్దు కానీ ఇవన్నీ పూర్తి చేస్తే అతడు ఇంకా కొంచెం హ్యాపీగా మరి భవిష్యత్ తరాలని, ఎందుకంటే చాలా డిపార్ట్మెంట్లో ఏం చూస్తారు, కొంత లాభం వస్తుంది, లాభాల్లో షేర్ ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మానవ వనరుల్ని అంటే ఒక దేశాన్ని పునర్నిర్మించేటువంటి బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుంది. దాన్ని ఈ ఆర్థికపరమైన కోణంలో చూడకుండా మరి ఒక మంచి మానవ విలువల్ని, నైతిక విలువల్ని పెంచేటువంటి ఒక విభాగంగా చూడాలని నేను కోరుకుంటాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఏదైతే పెద్దపల్లి జిల్లాకు అధ్యక్షునిగా గెలిచినందుకు శుభాకాంక్షలు మా ఛానల్ తరఫున. అలాగే రాష్ట్రంలో పోటీ చేస్తా అంటున్నారు, ఆ పోటీలో భాగంగా నిలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.